సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. గాయస్, ఇప్పుడు నిన్ననే నేను మీ అందరికీ చాలా చెప్పినాను సెకండ్ వీడియోలో, లైక్ కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ లేదా నిజంగా ఒక బేకార్ మ్యాచ్ ఉండి చాలా బేకారా బుక్ చేసినారు. అసలు అది మెయిన్ ఈవెంట్ మ్యాచా? రసల్ పలూజాలో మెయిన్ ఈవెంట్ అసలు ఎందుకు పెట్టినారు? డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ నిజంగా ఇది చాలా బేకార్ డిసిజన్ ఉండే అని నిన్ననే నేను సెకండ్ వీడియోలో చెప్పినాను. మేబీ అప్పుడు కొంతమంది అనుకున్నారేమో, అంటే మన ఛానల్లో కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు ఓపెన్ చెప్పాలంటే, నేను చెప్పింది అర్థం చేసుకుంటారు. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళకి అర్థం కాదు. అండ్ ఇప్పుడు ఆ కొంతమందికి ఇప్పుడు అర్థమైపోతుంది. ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ షాట్ చూడండి. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్కి లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఒకరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎవరు ఉన్నారు, కంపెనీ ఫేస్ అంటారు కదా, ప్రెసెంట్ కోడీ రోడ్స్ కంపెనీ ఫేస్, ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ అండ్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, ప్రెసెంట్ ఛాంపియన్ మ్యాచ్కి ఫ్యాన్స్ డిస్లైక్ చేస్తున్నారు డార్లింగ్. ఇప్పుడు చెప్పండి, నేను ఎప్పుడైనా సరే ఏదైనా చెప్తే దాని ఇంకెళ్ళి ఒక అర్థం ఉంటుంది గాయస్. అండ్ అది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఈ మ్యాచ్ చూడండి, కోడీ రోడ్స్తో ప్రాబ్లం అని కాదు, డ్రూ మ్యాకింటైర్తో ప్రాబ్లం అని కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మ్యాచ్కి ఒక పర్ఫెక్ట్గా డెలివర్ చేయలేకపోయినారు. ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒక మ్యాచ్ ఉంటే ఆ మ్యాచ్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి మెయిన్ ఈవెంట్లు ఉంటే మ్యాచ్. కానీ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కంటే ముందు మనకి ఒక నెక్స్ట్ లెవెల్ మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి. అండ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ బేకార్గా ఉంటే అది ఎక్కడనో ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొక హైలైట్ మాట చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్. అండ్ అది ఏంటంటే ఈఎస్పిఎన్ ఇప్పుడు నిన్న రసల్ పలూజా వాళ్ళ కంట్రీలో ఫస్ట్ టైం ఈఎస్పిఎన్ పైన వచ్చింది కదా. అండ్ ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ ఇప్పుడు న్యూ ఎరా స్టార్ట్ అవుతుంది, ఈఎస్పిఎన్ పైన ప్రీమియం లైవ్ ఈవెంట్స్ షిఫ్ట్ అయిపోయినాయని ఈ టైంలో చాలా గట్టిగా వాళ్ళు మాట్లాడినారు, చాలా గట్టిగా హైప్ చేసినారు కదా. అదే ఈఎస్పిఎన్ వాళ్ళు ఏమన్నారో తెలుసా మీకు? ఈ రసల్ పలూజా గురించి సి గ్రేడ్ అని చెప్పినారు వాళ్ళు ఈ రసల్ పలూజాకి. అంటే ఏ ప్రీమియం అంటే ఇప్పుడు ఈ రసల్ పలూజా ఫస్ట్ టైం ఈఎస్పిఎన్ పైన వచ్చింది. అండ్ ఇలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏ నెట్వర్క్ పైన వచ్చిందో అదే నెట్వర్క్ వాళ్ళు ఇదేంద్రా బై, ఇది ఇంత ఫాల్తుగా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అండ్ ఇంకొక మాట వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే ఈఎస్పిఎన్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఏదో రసల్ పలూజా మెయిన్ ఈవెంట్ మ్యాచ్లా లేదు. ఇలా మ్యాచ్ ఒక ర్యాండమ్, అంటే ఒక స్మాక్ డౌన్ షో ఉంటుంది కదా, ఏదో ర్యాండమ్ షో ఉంటుంది కదా, ఆ స్మాక్ డౌన్ షోది మెయిన్ ఈవెంట్ మ్యాచ్లా అనిపించింది. అంటే ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ మెయిన్ ఈవెంట్లో అనిపించలేదు మాకు. ఏదో స్మాక్ డౌన్ షో ఉంటుంది కదా యావరేజ్గా, అలాంటి, అంటే స్మాక్ డౌన్ షోకి యావరేజ్ అంటలేను, ఒక్కొక్కసారి కొన్ని నార్మల్ షోస్ ఉంటాయి కదా, యావరేజ్గా ఉంటుంది కదా షో. సో అలాంటి షోలో ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉంటుంది కదా, అలాంటి మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో ఉండే అని ఇది నేను చెప్పడం లేదు, ఇది ఫ్యాన్స్ చెప్పడం లేదు. అంటే చెప్పినారు, అంటే నేను చెప్పినాను, ఫ్యాన్స్ చెప్పినారు. బట్ ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్నారంటే ఈఎస్పిఎన్ వాళ్ళు చెప్తున్నారు. ఏ నెట్వర్క్ పైన వచ్చిందో ఆ నెట్వర్క్ వాళ్ళు చెప్తున్నారు ఇదే మ్యాచ్, దీన్ని మెయిన్ ఈవెంట్ అంటారా బాబు అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. సో చూసినారా, నిన్న నేను చెప్పంగానే కొంతమంది ఏదో అనుకున్నారు, అంటే చాలామంది అర్థం చేసుకున్నారు. 90% మా రసల్ ఫ్యామిలీలో ఏదైనా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళకి అర్థం కాలేదు, నేను కావాలని కోడీ రోడ్స్కి హేట్ చేస్తానేమో అనుకుంటాను. బట్ రియాలిటీ చూడండి, డిస్లైక్స్ చూడండి. ఇదైతే నేను నిన్నటి స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఇప్పటివరకు అయితే ఎన్నో వేల డిస్లైక్స్ పెరిగిపోయినాయి ఇక్కడ ఇలా మ్యాచ్ వీడియో పైన. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది తెలుసా? ఇప్పుడు నేను మీ అందరికీ ఒక రియల్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఎవరెవరికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళు కామెంట్స్లో వి ద వన్ సైన్ ఇచ్చేయండి బాస్, నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి గొప్పగా మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్పబోతున్నాను, దాన్ని బట్టి మీకు చాలా అర్థమైపోతుంది. ఎస్, ఇది కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రోమన్ రేన్స్ హీల్లో ఉన్నప్పుడు, రోమన్ రేన్స్ టైటిల్ రెయిన్ ఒక చాలా జబర్దస్త్గా నడుస్తున్నప్పుడు, రోమన్ రేన్స్ ముందు ఎవరు వచ్చినా సరే, అది డ్రూ మ్యాకింటైర్ అయినా సరే, బ్రాక్ లెస్నర్ అయినా సరే, ఎవరైనా సరే, రోమన్ రేన్స్ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ మ్యాచ్ ఎండింగ్లో ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఇంటరప్ట్ చేస్తుండే.
ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఇంటరప్ట్ చేసినందుకే అక్కడ రోమన్ రైన్స్ గెలుస్తుండే. అప్పుడు చాలామంది ఏమనుకున్నారు తెలుసా, అరే రోమన్ రైన్స్ చీటింగ్ చేస్తాడు రా బాబు, చీట్ చేసి గెలుస్తాడని అనుకున్నారు. కానీ మీకు ఒకటి అర్థం కాలేదు, అప్పుడు మధ్యలో వచ్చి ఎవరైనా ఇంటరప్ట్ చేయడం వల్ల రోమన్ రైన్స్ ముందు ఎవరు ఫైట్ చేస్తుండో ఆ సూపర్ స్టార్ ఎట్లైనా ఓడిపోతుండు. కానీ కనీసం ఆ సూపర్ స్టార్ది క్యారెక్టర్ అనేది కొంచెం సేఫ్ అయిపోతుంది. మరి ఫాల్తుగా, వీక్గా, బేకార్గా కనిపించాడు ఆ సూపర్ స్టార్. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ రస్సెల్ పలూజా మెయిన్ ఈవెంట్లో జరిగింది కదా, కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. ఈ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్కి బేకార్గా ఒక చెత్తలా చూపించేసినారు వాళ్ళు. డ్రూ మ్యాకింటైర్ పర్సనాలిటీ చూడండి మీరు, డ్రూ మ్యాకింటైర్ది లాక్డౌన్ టైంలో మీరు మ్యాచెస్ చూడండి మీకు అర్థమవుతుంది. డ్రూ మ్యాకింటైర్ ఒక నెక్స్ట్ లెవెల్ సూపర్ స్టార్. ఈ మ్యాచ్లో ఒకవేళ కోడీయే గెలవాలి, ఓకే, ఇప్పుడు కోడీయే ఛాంపియన్ ఉండాలని ఇలా మనసులో ఉంది కదా, సో కోడీ రోడ్స్ ఛాంపియన్ ఉండాలని ఇలా మనసులో ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి ఇంటరప్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంటరప్ట్ అంటే ఏదో కోడీకి హెల్ప్ చేయని కానీ కాదు, ఇప్పుడు ఎవరైనా వచ్చి కోడీ పైన టర్న్ చేయొచ్చు కదా, లైక్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. ఒకవేళ ర్యాండీ ఆర్టన్ వచ్చి ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే, ఒకవేళ ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేస్తే, ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ర్యాండీ ఆర్టన్ వచ్చి హీల్ టర్న్ చేసి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా ఒక పని అయిపోతుండే. ఇప్పుడు ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ గెలిచినా చాలా మంచిగా ఉంటుండే. అండ్ ఒకవేళ ర్యాండీ ఆర్టన్ ఇంటరప్ట్ ఈ గడబడ వల్ల డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయిన ఒక రీజన్ ఉంటుండే, కనీసం దానివల్ల క్యారెక్టర్ సేఫ్ అవుతుండే. నేను ఇందాక చెప్పినా కదా, రోమన్ రైన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పినాను. రోమన్ రైన్స్ మ్యాచెస్లో ఎవరైనా ఒకరు వచ్చి ఇంటరప్ట్ చేయడం వల్ల కనీసము రోమన్ రైన్స్ అపోనెంట్ది వాల్యూ అనేది కొంచెము ఉంటుండే, అంటే మరీ పడిపోతుండే అన్నమాట, కాపాడుతుండే రోమన్ రైన్స్ వాళ్ళ క్యారెక్టర్స్కి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది నేను చెప్పడం లేదు బాస్, ఇది ఇప్పుడు నేను చెప్పడం లేదు అన్నప్పుడు నాకు బెక్కీ లించ్ గుర్తొస్తుంది ఎందుకేమో. ఎందుకంటే బెక్కీ లించ్ ఓకే, నేను ఒక జబర్దస్త్ ఉమెన్ రెస్లర్ని, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, ఇది నేను చెప్పడం లేదు, స్పోర్ట్స్ ఇలిస్ట్రేటర్ చెప్తున్నారని ఈ టైప్ చెప్తాయి కదా, సో ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే ఇది నిజంగా ESPN వాళ్ళు చెప్తున్నారు. ఈ మ్యాచ్ ఒక స్మాక్ డౌన్ది మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో ఉండే, ఏదో ప్రీమియం లైవ్ ఈవెంట్ మ్యాచ్లానే లేదు, మెయిన్ ఈవెంట్ మ్యాచ్లానే లేదు అని ESPN నెట్వర్క్ వాళ్ళు చెప్పినారు. సో ఇదంతా ప్రాబ్లం అనేది నడుస్తుంది. డిస్లైక్ చూసినా అర్థం చేసుకోండి, వీడియోస్ పైన డిస్లైక్ ఎందుకు వస్తున్నాయి. ఛాంపియన్ కదా, బిగ్గెస్ట్ బేయి ఫేస్ అంటారు కదా, సో అలాంటి బేయి ఫేస్ సూపర్ స్టార్కి డిస్లైక్ చేసి పడేస్తారా ఫ్యాన్స్? అర్థం చేసుకోండి బాస్. ఏదైనా కరెక్ట్ జరిగితే అది కరెక్ట్ జరిగిందని చెప్తాను, అది కూడా రాంగ్ జరిగితే రాంగ్ జరిగిందని చెప్తాను. ఇది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగబోతుంది క్రౌన్ జ్యూల్లో. అండ్ ఇప్పుడు ఏం చేస్తారో ఏమో వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఇంకొక రూమర్ వస్తుంది మనకి, దీనికి మనం రూమరే అనుకోవాలి. ఎందుకంటే కోడీ రోడ్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ అంట బ్యాక్ స్టేజ్ ఒక ఐడియా పిచ్ చేసినారు. అండ్ ఐడియా ఏంటంటే ఇలా మ్యాచ్ మధ్యలో, అంటే కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరిగింది కదా, ఆ మ్యాచ్ మధ్యలో ర్యాండీ ఆర్టన్ ఇంటరప్ట్ చేస్తాడు. ర్యాండీ ఆర్టన్ వల్ల కోడీ రోడ్స్ ఓడిపోతాడు అండ్ డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడు. అంటే డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ అయిపోతాడు అని ఈ టైప్లో ఇలా ఐడియా పిచ్ చేసినారంట ఎవరు, కోడీ రోడ్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్. ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఈ ఐడియా పిచ్ చేసిందంటే నమ్మొచ్చు, కానీ కోడీ రోడ్స్ చూస్తుంటే, కోడీ రోడ్స్ ఏ టైప్లో పాలిటిక్స్ గేమ్స్ ఆడతాడు అన్నీ చూసి ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, ఒకవేళ నిజంగా వీళ్ళు బ్యాక్ స్టేజ్ ఐడియా పిచ్ చేసిన డ్రూ మ్యాకింటైర్ ముందు ఏదో సరే అని చెప్పినట్టుండు కోడీ రోడ్స్, కానీ బ్యాక్ స్టేజ్ ఒకటేసారి ఏదైనా చెప్పినటువంటి పర్సనల్ వెళ్ళి ఏదైనా చెప్పలేం కదా, ఎందుకంటే వీళ్ళు ఐడియా పిచ్ చేసినారంట, కానీ ఈ ఐడియా WWE నచ్చలేదంట, అందుకే ఇదంతా గడబడైందంట. వావ్, అంటే వీళ్ళు మస్తు గేమ్స్ ఆడుతున్నారు బాస్. అండ్ ఈ రూమర్స్ ఇప్పుడు ఎవరు ఇస్తారు తెలుసా, WWE ఇస్తుంది కొన్ని రూమర్స్ ఇలాంటివి కావాలని, అలా ఇమేజ్ కాపాడడానికి. ఎందుకు ఇప్పుడు ఈ టైప్లో చెప్తున్నానో, ఇప్పుడు మీకు జాన్ సీనా గురించి చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం జాన్ సీనా గురించి మాట్లాడదాం. చూడండి, ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ చాలామందికి నచ్చడం లేదు. అండ్ నిన్న నేను ఒకటేసారి ఈ మ్యాచ్కి ఎందుకు ఈ టైప్లో బుక్ చేసిన అనగానే నేను ఒక కామెంట్ చూసినాను. ఆ కామెంట్ ఏమైనా వచ్చిందంటే, అన్న నువ్వే కదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గెలవాలని చెప్పినావు, అన్న నువ్వే కదా బ్రాక్ లెస్నర్కి సపోర్ట్ చేసినావు, అండ్ ఇప్పుడు ఏంది ఒకటిసారి జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నావు ఏందని నేను ఒక కామెంట్ వచ్చింది. అంటే చాలామంది అర్థం చేసుకున్నారు నేను చెప్పిన మాట, బట్ కొంతమంది అర్థం కాలేదు అనుకుంటా. చూడండి, నేను బ్రాక్ లెస్నర్కి సపోర్ట్ చేసినాను, కాదంటలేను,
నేను స్టిల్ బ్రాక్ లెస్నర్కే సపోర్ట్ చేస్తున్నాను, కాదంటలేను. కానీ నేను మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఏదో నేను బ్రాక్ లెస్నర్కి సపోర్ట్ చేస్తున్నా అని జాన్ సీనా క్యారెక్టర్ సర్వనాశనం అయిపోలేంది. నేను జాన్ సీనా క్యారెక్టర్ గురించి మాట్లాడినా అంటే జాన్ సీనాకి ఒకవేళ ఇంత భయంకరంగా ఇచ్చి పడేస్తే అండ్ ఇంత ఈజీలీ అంటే ఎఫ్ఐలు పడ్డాయి, అది ఈజీ కాదు. బట్ మీరు మ్యాచ్ చూస్తే అది మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, చాలా రష్గా చాలా తొందరగా అయిపోయింది ఆ మ్యాచ్. మరి ఈ టైప్లో బుక్ చేసి జాన్ సీనాకి అంటే ఈ టైప్లో మీరు అర్థం చేసుకోండి బాస్, జాన్ సీనాకి ఈ టైప్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుందా? అదే ఈ మ్యాచ్కి చాలా పెద్ద మ్యాచ్లో చూపించి చాలా మంచిగా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఈ మ్యాచ్లో చూపించి మంచి రెస్లింగ్ చూపించి అప్పుడు ఒకవేళ బ్రాక్ లెస్నర్ గెలిచినా మంచిగా ఉంటుండే. అప్పుడు జాన్ సీనా ఓడిపోయినా నో ప్రాబ్లం, బ్రాక్ గెలిచిండు ఓకే. కానీ జాన్ సీనా ఓడిపోవడం ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఓడిపోవడం అంటే మరి ఈ టైప్లో ఓడిపోవడం అంటున్నాను, ఇంత బేకార్గా. సో అందుకనే ఇది ప్రాబ్లం. అండ్ దీనిపైనే ఇప్పుడు ఒక రూమర్ వస్తుంది అండ్ నాకు తెలిసి WWE ఇస్తుంది అనుకుంటే ఈ రూమర్. అండ్ అదేంటంటే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారము జాన్ సీనాని గెలవాలి, బట్ ప్లాన్స్ చేంజ్ చేసినాం మేము అన్నట్టులో మాట్లాడుతున్నారు. ఈ రూమర్ ప్రకారం WWE ఒరిజినల్ ప్లాన్ ప్రకారము మన జాన్ సీనాని గెలవాలన్నట్టు అంటే ఇలాంటి రూమర్ వస్తుంది, నిజం చెప్తున్నాను నేను మీకు. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు ఇలాంటి రూమర్స్ ఎందుకు ఒకటిసారి బయటకు వచ్చేలా చేస్తున్నారు? మీకు తెలుసా ఒక్కొక్కసారి మనకు రూమర్స్ వస్తాయి కదా, ఆ రూమర్స్ WWE మన వరకు వచ్చేలా చేస్తుంది. చాలాసార్లు ఇలా జరిగింది. ఏదైనా ఇప్పుడు WWE ఇమేజ్ ఖరాబ్ అవుతున్నప్పుడు ఆ ఇమేజ్ కొంచెం చక్కగా చేయడానికి ఒక టైప్లో రూమర్స్లా పంపిస్తారు. WWE డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చాలా చెప్తుంది మనకి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. అండ్ ఇందాక చెప్పినా కదా సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్లో ఏమవుతుందో, నిజం చెప్తున్నాను ఆ మ్యాచ్ మాత్రం ఖరాబ్ కావద్దు బాస్. వీళ్ళు డ్రూ మ్యాకింటైర్కి ఈ టైప్లో ఖరాబ్ చేసి పడేసినారు, కానీ మన సెత్ రాలిన్స్కి వీళ్ళు చేయొద్దు. చూడండి సెత్ రాలిన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, నో డౌట్. సెత్ రాలిన్స్, రోమన్ రేన్స్ అంటే వీళ్ళు ఏది చేసినా అంటే దాని వెనకాల వీళ్ళు దాన్ని ఓపెన్ చెప్పాలంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళతో మిస్టేక్ అయినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అలాంటి సూపర్ స్టార్స్ వీళ్ళు. కానీ ఈ బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ టైప్ ఆడరు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోడీ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగినప్పుడు కనీసం ఆ మ్యాచ్లోనే ఏదైనా ఇంటరప్ట్ జరిగేది ఒక గడబడి కావాలి. డ్రూ మ్యాకింటైర్లో చేసిరనుకో వీళ్ళు సెత్ రాలిన్స్కి, నిజం చెప్తున్నాను మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ముందే డిస్లైక్ చూసేనా అర్థం చేసుకోండి. ఇది నా ఫీలింగ్ కాదు, ఇది ఫ్యాన్స్ ఫీలింగ్. ఒక రెస్లింగ్ ఫ్యాన్లో చెప్తున్నాను. అందుకనే కదా వాళ్ళకి డిస్లైక్లు పెరిగినాయి. అందుకనే కదా ESPN ఇది ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచా, ఒక PLE మెయిన్ ఈవెంట్ మ్యాచా, స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ మ్యాచా అని చెప్పేసినారు. సో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్కి ఇప్పుడు ఇంత బ్యాడ్గా బుక్ చేసినారు కదా, సో డ్రూ మ్యాకింటైర్కి మన WWE మేబీ ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు. అండ్ ఆ గిఫ్ట్ ఏంటంటే జాన్ సీనా వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ రిటైర్మెంట్ మ్యాచ్. మన జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ ఫైట్ చేయొచ్చు అని ఇప్పుడు ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ గుంథర్ రిటైర్ చేయొచ్చు, లేదా AJ స్టైల్స్, లేదా మన డ్రూ మ్యాకింటైర్వి కావచ్చు అని ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మీరు నాకు అడిగితే ఈ క్వశ్చన్, ఎస్ డ్రూ మ్యాకింటైర్ ఒకవేళ జాన్ సీనాకి రిటైర్ చేస్తే నో డౌట్ బాస్, డ్రూ మ్యాకింటైర్ ఒక మామూలు సూపర్ స్టార్ అయితే కాదు. డ్రూ మ్యాకింటైర్ మరి అలా టప్ సూపర్ స్టార్వి కాదు, చాలా మంచి సూపర్ స్టార్. సో ఎస్ డిజర్వింగ్ అంటే ఎస్ డిజర్వింగ్ అని చెప్పొచ్చు. ఒక పాస్ టాస్ టైప్ ఇవ్వచ్చు. ఊకే కోడికి ఇవ్వాలని గ్యారంటీ అక్కడ ఏం లేదు, డ్రూ మ్యాకింటైర్కి ఇచ్చినా నడుస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారో బాస్ దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన జాన్ సీనా రీసెంట్లీ మన ఎడ్జ్ ఫోటో షేర్ చేసినారు. చాలామంది ఎడ్జ్ ఫోటో ఎందుకు షేర్ చేసిండు మన జాన్ సీనా అని అనుకుంటున్నారు. సో ఏమైందంటే రీసెంట్ టైంలో మన జాన్ సీనా చాలా ఫినిషర్స్ యూజ్ చేసినా కదా రీసెంట్లీ స్మాక్ డౌన్ ఒక మ్యాచ్లో. అక్కడ స్పియర్ ఇచ్చిండు మన జాన్ సీనా, అంటే ఒక టైప్లో అక్కడ ఎడ్జ్కి ట్రిబ్యూట్ ఇచ్చిండు. అండ్ రీసెంట్లీ ఎడ్జ్ AEWలో అంటే 5 నకల్ షఫల్ అని చేసి ఈ టైప్లో మన జాన్ సీనాకి ట్రిబ్యూట్ ఇచ్చిండు ఎడ్జ్ రీసెంట్లీ AEWలో. సో అందుకనే మన జాన్ సీనా ఈ టైప్లో ఎడ్జ్ది ఒక ఫోటో పోస్ట్ చేసి ఒక రియాక్షన్ ఇచ్చిండు. మన ఎడ్జ్ రీసెంట్లీ AEWలో ఒక ట్రిబ్యూట్ ఇచ్చింది కదా జాన్ సీనాకి. సో దానిపైన ఇది మన జాన్ సీనాది రియాక్షన్ అన్నమాట ఎడ్జ్ పైన. సో అందుకని ఎడ్జ్ది ఫోటో షేర్ చేసిండు. అండ్ ఒకవేళ ఎడ్జ్ ఒకటి చేసి ఒకవేళ ఎడ్జ్ డిసెంబర్ వరకు మన WWEలో వచ్చేస్తే అండ్ ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది, నో డౌట్ బాస్. నిజంగా చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు
మన జే ఊసో ఇంజురీ పైన ఏమైనా అప్డేట్ వస్తే చెప్తాను చెప్పినా కదా. సో జే ఊసో ఇంజురీ పైన చిన్న అప్డేట్. అండ్ అది ఏంటంటే జే ఊసో అయితే ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ గుడ్ అని చెప్పి ఒక స్టోరీ పెట్టిండు. నేను బాగానే ఉన్నా అన్నట్టు ఒక స్టోరీ పెట్టేసిండు. బట్ ఇప్పుడు నెత్తి పలిగిందంటే కుట్లే ఎట్లయినా పడుతుంది. సో ఒక చిన్న ఇంజురీ ఉందన్నమాట. ఒక వారం 2 వారాల్లో రికవర్ అయిపోతాడు. మేబీ కనిపించచ్చు మన రా షో లేదా స్మాక్ డౌన్ షోలో కనిపించచ్చు. మరీ మొత్తంగా రెస్ట్ అని కాదు. చాలామంది ఇలాంటి హెడ్ ఇట్లా పలిగినప్పుడు చాలా సూపర్ స్టార్స్ కనిపించినారు. మరీ ఎక్కువ బ్రేక్ తీసుకోలేదు. ఒకవేళ కనిపించకపోతే అంటే వారం కంటే ఎక్కువ బ్రేక్ ఉండదు. ఎందుకంటే జే ఊసోనే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను బాగానే ఉన్నా ఐఎమ్ గుడ్ అని ఒక మెసేజ్ పెట్టేసిండు మన జే ఊసో. అండ్ చాలామంది జే ఊసోకి ఎక్కిరిస్తున్నారు. అంటే ఆ చైర్ షాట్ కొట్టినప్పుడు అది ఎక్కడనో అంటే ఎవరో కొట్టినందుకు నెత్తి పలగలే అక్కడ జే ఊసో మిస్టేక్ వల్లనే నెత్తి పలిగింది. అండ్ చాలామంది ఆల్రెడీ జే ఊసోకి డిస్లైక్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇంకా డిస్లైక్ చేస్తున్నారు. ఎలాంటి సూపర్ స్టార్ రా బాబు, కనీసం ఒకసారి చక్కగా కొట్టడానికి రాలే, అంటే జే ఊసో మిస్టేక్ వల్లనే నెత్తి పలిగిందని ఈ టైంలో ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇదంతా సిచ్యువేషన్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడి వరకు చూసినారంటే మీకు మొత్తం అర్థమైపోయినట్టుంది. డబ్ల్యూడబ్ల్యూలో ప్రెజెంట్ చాలా గడబడవుతుంది బాస్. డబ్ల్యూడబ్ల్యూ ఫేస్ కోడీ రోడ్స్కి ఫ్యాన్స్ డిస్లైక్ చేస్తున్నారు. వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూ ఫేస్ అంటే ఇప్పుడు మొత్తంగా ఫేస్ కాదు, బట్ వీళ్ళే ఫేస్ అంటారు. డబ్ల్యూడబ్ల్యూ మిస్టేక్ బి చాలా ఉంది, తొందరపడుతున్నారు. ఇంకొకటి ప్రెజెంట్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్. అలాంటిది కోడీ మ్యాచ్ పైన డిస్లైక్లు వచ్చినాయంటే ఇది ఎక్కడనో డబ్ల్యూడబ్ల్యూ కోసం కోడీ రోడ్స్ కోసం మంచిది కాదు. అందుకని ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే వి వాంట్ రోమన్ రేన్స్. ఎస్, ఇప్పుడు వీళ్ళకి రోమన్ రేన్స్ వాల్యూ ఏందో అర్థమవుతుంది. స్లోలీ రోమన్ రేన్స్ కావాలని ఫ్యాన్స్ ఒక టాక్ అనేది స్టార్ట్ అవుతుంది. రోమన్ రేన్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కాపాడగలడని ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. రోమన్ రేన్స్ ప్లీజ్ సేఫ్ డబ్ల్యూడబ్ల్యూ అని చాలామంది ఈ టైప్ చెప్తున్నారు. ఎందుకంటే ఇదే ఒకవేళ ఈ టైప్లోనే కంటిన్యూ అయిందనుకో మొత్తం బేకార్ అయిపోతుంది. సో అందుకని అందరూ వి వాంట్ రోమన్ రేన్స్ అంటున్నారు. ఇప్పుడు స్లోలీ స్టార్ట్ అవుతుంది. అంటే రోమన్ రేన్స్ ఉన్నాడు, ఎక్కడో పోలేదు, అంటే ఇంజుర్డ్ బి లేడు, వస్తాడు, మూవీ షూట్లు ఉన్నాడు. కానీ వీళ్ళు రోమన్ రేన్స్ కనీసం సరిగ్గా బుక్ చేసి ఏదో ఒకటి చేసి డబ్ల్యూడబ్ల్యూ కాపాడితే మంచిగా ఉంటుంది. ఈ టైప్లో ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు ఈ మొత్తం సిచ్యువేషన్ పైన? మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను షేర్ చేస్తూనే ఉంటాను. అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.